హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ విఎన్సి. నేను మీ మ్యాథ్స్ టీచర్ ఏ దివాకర్. ఈ రోజు ఈ వీడియోలో మనం వెరీ ఇంపార్టెంట్ 4 మార్క్స్ క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం బైనామియల్ థియరమ్ అనే చాప్టర్ నుంచి. అయితే ఈ వీడియో ఒకవేళ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. అదేవిధంగా మోర్ వీడియోస్ నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోద్దు. సో మనం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గో టు వీడియో. ఇక్కడ ఇచ్చిన ఫస్ట్ క్వశ్చన్ మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఏమి ఇచ్చారంటే, prove that 2c0 plus 5c1 plus 8c2 plus so on 3n plus 2 into cn equals to 3n plus 4 into 2 to the power n minus 1 అని చెప్పి ప్రూవ్ చేయమని అడుగుతున్నారు. చాలా ఇంపార్టెంట్ 4 మార్క్స్ క్వశ్చన్ అండి ఈ మోడల్స్. సో ఇలాంటి మోడల్స్ ఇచ్చినప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలంటే, ఇక్కడ ఏదైతే ఎల్హెచ్ఎస్ ఇచ్చాడో ఈ ఎల్హెచ్ఎస్ మనం ఎస్ అని చెప్పి తీసుకోండి. ఎస్ ఈక్వల్స్ టు 2 ఇంటూ C0. ఇక్కడ మనకి ఈ C0 మనం NC0 గా రాసుకోవచ్చు. ఎందుకంటే NC అనే షార్ట్ ఫామ్ లో CR గా రాసుకోవచ్చు కాబట్టి ఇక్కడ C0 మనం ఎలా రాయొచ్చండి, NC0 ప్లస్ 5 ఇంటూ అలాగే C1 ని NC1 గా రాసుకోవచ్చు, ప్లస్ 8 ఇంటూ C2 ని NC2 గా రాయొచ్చు, ప్లస్ అండ్ సో ఆన్ 3n ప్లస్ 2 ఇంటూ Cn అని మనం NCn గా రాసుకోవచ్చు. ఇదొక ఫస్ట్ ఈక్వేషన్ అనుకుందాం. ఇదొక ఫస్ట్ ఈక్వేషన్. నెక్స్ట్ ఏం చేయాలంటే, ఏదైతే ఇక్కడ సీక్వెన్స్ ఇచ్చాడో దీన్ని మనం రివర్స్ ఆర్డర్ లో తీసుకోవాలి. రివర్స్ ఆర్డర్ లో తీసుకుందామండి. ఎస్ ఈక్వల్స్ టు రివర్స్ ఆర్డర్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి, ఇది తీసుకోవాలి ఫస్ట్ టర్మ్ 3n ప్లస్ 2 ఇంటూ NCn ప్లస్ మరి దీని ముందు టర్మ్ ఏమవుతుందండి, దీని ముందు టర్మ్ తెలియడం కోసం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చూడండి 2 5 8. సో ఇంక్రీజ్ అవుతున్నాయి. ఏ ఆర్డర్ లో ఇంక్రీజ్ అవుతాయి అంటే డిఫరెన్స్ 3 తో 2 ప్లస్ 3 5 5 ప్లస్ 3 8. మరి రివర్స్ లో తీసుకున్నప్పుడు ఏమవుతుందండి, డిక్రీజింగ్ అవుతాయి. అంటే 3n ప్లస్ 2 దాని ముందు టర్మ్ ఏమవుతుంది, 3n ప్లస్ 2 నుంచి మైనస్ 3 సపరేట్ చేయండి. 3n ప్లస్ 2 మైనస్ 3 అంటే 3n మైనస్ 1 ఇంటూ NC1 కాబట్టి ఇక్కడ NCn మైనస్ 1 ప్లస్ మళ్ళీ దీనికి ఒక మైనస్ 3 చేస్తే 3n మైనస్ 4 ఇంటూ NCn మైనస్ 2 ప్లస్ అండ్ సో ఆన్. ఇక్కడ లాస్ట్ టర్మ్ అయిపోతుంది కాబట్టి ఫస్ట్ టర్మ్ ఏంటి, 2 ఇంటూ NC0. నెక్స్ట్ S ఈక్వల్స్ టు 3n ప్లస్ 2 ఇంటూ ఇక్కడ NCn మనం ఎలా రాసుకోవచ్చు అంటే NC0 గా రాసుకోవచ్చు. ఎందుకంటే NCR ఈక్వల్స్ టు NCn మైనస్ R అనే ఒక ఫార్ములా ఉంది. అంటే ఇలా రాసినా ఒకటే, ఈ రెండింటిని సబ్ట్రాక్ట్ చేసి బేస్ లో రాసుకున్నా ఒకటే. కాబట్టి NCn అంటే NCn మైనస్ అనేమో చూడండి 0. కాబట్టి NCn ఎలా రాసుకోవచ్చు, మనం NC0 గా రాసుకోవచ్చు. ప్లస్ 3n మైనస్ 1 ఇక్కడ చూడండి NCn మైనస్ 1 మళ్ళీ ఈ రెండింటిని సబ్ట్రాక్ట్ చేస్తే NC1 వస్తుంది. అలాగే ప్లస్ 3n మైనస్ 4 NCn మైనస్ 2 ఎలా రాసుకోవచ్చు అంటే NC2 గా రాసుకోవచ్చు. ప్లస్ అండ్ సో ఆన్ 2 ఇంటూ మరి NC0 ఎలా రాసుకోవచ్చు, NCn గా రాసుకోవచ్చు. ఇప్పుడు ఇది ఒక సెకండ్ ఈక్వేషన్ గా తీసుకోండి. ఇదొక సెకండ్ ఈక్వేషన్. ఇప్పుడు ఈ 2 ఈక్వేషన్స్ ఏం చేయాలంటే యాడ్ చేయాలి. ఫస్ట్ ఈక్వేషన్ ప్లస్ సెకండ్ ఈక్వేషన్ చేస్తున్నా. S ప్లస్ S 2S ఈక్వల్స్ టు ఇక్కడ చూడండి 2 ఇంటూ NC0, ఇక్కడ 3n ప్లస్ 2 ఇంటూ NC0. ఈ రెండిట్లో కామన్ ఏముందో చూడండి, NC0 కామన్ గా ఉంది. NC0 ని కామన్ తీస్తే 2 ప్లస్ 3n ప్లస్ 2 2 ప్లస్ 3n ప్లస్ 2 అంటే ఏమవుతుందండి, 3n ప్లస్ 4 అవుతుంది ఇంటూ NC0 ప్లస్ ఇక్కడ చూడండి NCn ఇక్కడ NC1 అనేది కామన్ గా ఉంది. కామన్ తీస్తే 5 ప్లస్ 3n మైనస్ 1. సో 3n మైనస్ 1 ప్లస్ 5 అంటే 3n ప్లస్ 4 ఇంటూ NC1. ఇక్కడ సేమ్ అలాగే NC2 ని కామన్ తీస్తే 3n మైనస్ 4 ప్లస్ 8 అంటే ఏమవుతుందండి, 3n ప్లస్ 4 ఇంటూ NC2 ప్లస్ అండ్ సో ఆన్. ఇక్కడ చూడండి 2 ఇంటూ NCn, ఇక్కడ 3n ప్లస్ 2 ఇంటూ NCn. ఇక్కడ NCn ని కామన్ తీస్తే 3n ప్లస్ 2 ఏమవుతుంది, 3n ప్లస్ 4 ఇంటూ NCn. ఇప్పుడు ఇందులో అన్నింటిలో కూడా కామన్ గా ఉన్నది ఏంటండి, 3n ప్లస్ 4. సో ఈ 3n ప్లస్ 4 మనం ఇప్పుడు కామన్ తీద్దాం. కామన్ తీస్తే 2s ఈక్వల్స్ టు 3n ప్లస్ 4 ఇంటూ NC0 ప్లస్ NC1 ప్లస్ NC2 ప్లస్ అండ్ సో ఆన్ NCn. సో 2s ఈక్వల్స్ టు 3n ప్లస్ 4 ఇంటూ మరి దీని ఫార్ములా ఏంటి,
ఎన్సీ నాట్ ప్లస్ ఎన్సీ1 ప్లస్ ఎన్సీ2 ప్లస్ అండ్ సో ఆన్ ఎన్సీఎన్ ఫార్ములా 2 పవర్ n అండి. బైనామియల్ ఎక్స్పెన్షన్ లో మనం అది ప్రూవ్ చేయొచ్చు. సో ఆ ప్రూఫ్ ప్రకారము దీని ఫార్ములా ఏమవుతుందంటే 2 పవర్ n అవుతుంది. సో దీని ప్లేస్ లో మనం డైరెక్ట్ ఏం సబ్స్టిట్యూట్ చేయొచ్చు, 2 పవర్ n అని సబ్స్టిట్యూట్ చేయొచ్చు. ఇప్పుడు ఈ 2 ఉంది కదా, ఈ 2 ని రైట్ సైడ్ పంపిస్తే s ఈక్వల్స్ టు 3n ప్లస్ 4 ఇంటూ 2 పవర్ n డివైడెడ్ బై 2 అవుతుంది. సో s ఈక్వల్స్ టు 3n ప్లస్ 4 ఇంటూ 2 పవర్ n బై 2 నథింగ్ బట్ 2 పవర్ n మైనస్ 1. ఇది మనకు కావాల్సిన RHS. సో ఈ సమ్ మీకు అర్థమైంది కదండి. నెక్స్ట్ సమ్ చూద్దాం. ఇక్కడ ఇచ్చిన సెకండ్ క్వశ్చన్ ఒకసారి మీరు అబ్జర్వ్ చేస్తే ఏమడుగుతున్నారంటే సేమ్ మోడల్ ఇందాక ఎలాగైతే చేసాం అదే మోడల్ ఒక సమ్ అండి ఇది. C0 ప్లస్ 3C1 ప్లస్ 5C2 ప్లస్ అండ్ సో ఆన్ 2n ప్లస్ 1Cn ఈక్వల్స్ టు 2n ప్లస్ 2 ఇంటూ 2 పవర్ n మైనస్ 1 అని చెప్పి ప్రూవ్ చేయమని అడుగుతున్నారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు LHS మనం ఎలా తీసుకోవాలి, ఫస్ట్ స్టెప్ S అని చెప్పి తీసుకోవాలి. S ఈక్వల్స్ టు C0 అంటే NC0 ప్లస్ 3 ఇంటూ C1 అంటే NC1 ప్లస్ 5 ఇంటూ NC2 ప్లస్ అండ్ సో ఆన్ 2n ప్లస్ 1 ఇంటూ NCn. ఇది ఒక ఫస్ట్ ఈక్వేషన్ గా తీసుకోవాలి. ఇది ఫస్ట్ స్టెప్ అండి. తర్వాత సెకండ్ స్టెప్ ఏంటి, ఇచ్చిన ఏదైతే సీక్వెన్స్ ఉందో దాన్ని రివర్స్ ఆర్డర్ లో తీసుకోవాలి. సో S ఈక్వల్స్ టు రివర్స్ ఆర్డర్ లో తీసుకుందాము 2n ప్లస్ 1 ఇంటూ NCn ప్లస్ నెక్స్ట్ దీని ముందు టర్మ్ తెలియాలంటే మీకు ఏం చెప్పాను, ఈ ఆర్డర్ చూసుకోండి 1 3 5 అంటే 2 అనేది ఇంక్రీజ్ అవుతుంది. 2 ఇంక్రీజ్ అవుతుంది అంటే రివర్స్ లో తీసుకున్నప్పుడు 2 అనేది డిక్రీజ్ అవుతుంది. సో 2n ప్లస్ 1 నుంచి 2 ని మైనస్ చేస్తే 2n మైనస్ 1 ఇంటూ NCn మైనస్ 1. అలాగే ఇంకొక మైనస్ 2 చేస్తే 2n మైనస్ 3 ఇంటూ NCn మైనస్ 2 ప్లస్ అండ్ సో ఆన్. ఇక్కడ లాస్ట్ టర్మ్ మనకి ఫస్ట్ టర్మ్ అవుతుంది. ఫస్ట్ టర్మ్ ఏంటి ఇక్కడ NC0. ఇది ఒక వెయిట్. ఇంకా మనం చేంజ్ చేద్దామండి. S ఈక్వల్స్ టు ఇక్కడ చూడండి 2n ప్లస్ 1 ఇంటూ ఇప్పుడు ఈ NCn ఉంది కదా, NCn మనం ఎలా రాసుకోవచ్చు ఆల్రెడీ ప్రీవియస్ సమ్ లో మీకు చెప్పాను. NCn మనం NC0 గా రాసుకోవచ్చు ప్లస్ 2n మైనస్ 1 NCn మైనస్ 1 ని NC1 గా రాసుకోవచ్చు ప్లస్ 2n మైనస్ 3 NCn మైనస్ 2 ని NC2 గా రాసుకోవచ్చు ప్లస్ అండ్ సో ఆన్ NC0 ని NCn గా రాసుకోవచ్చు. ఇప్పుడు ఇది ఒక సెకండ్ ఈక్వేషన్ గా మీరు కన్సిడర్ చేయాలి. నెక్స్ట్ స్టెప్ ఏంటండి, ఈ ఫస్ట్ ఈక్వేషన్ సెకండ్ ఈక్వేషన్ మనం యాడ్ చేయాలి. 1 ప్లస్ 2 ఫస్ట్ ఈక్వేషన్ సెకండ్ ఈక్వేషన్ యాడ్ చేస్తే S ప్లస్ S ఏమవుతుందండి 2S ఈక్వల్స్ టు ఇప్పుడు చూడండి ఇక్కడ NC0 ఉంది, ఇక్కడ కూడా NC0 ఉంది. NC0 ని కామన్ తీస్తే ఇక్కడ 1 ఉంటుంది, ఇక్కడ 2n ప్లస్ 1 ప్లస్ 2n ప్లస్ 1 ఏమవుతుందండి 2n ప్లస్ 2. సో ఇక్కడ NC0 ని కామన్ తీస్తున్నాను ఈ రెండింటి నుంచి. సో అప్పుడు రిమైనింగ్ ఏముంటుంది 2n ప్లస్ 2 ఇంటూ NC0. అలాగే ఇక్కడ NC1 ఉంది, ఇక్కడ NC1 ఉంది. NC1 కామన్ తీస్తే 3 ప్లస్ 2n మైనస్ 1 2n మైనస్ 1 ప్లస్ 3 ఏమవుతుంది ఇక్కడ కూడా 2n ప్లస్ 2. సో 2n ప్లస్ 2 ఇంటూ NC1. అలాగే NC2 ని కూడా కామన్ తీస్తే 2n మైనస్ 3 ప్లస్ 5 ఏమవుతుందండి 2n ప్లస్ 2 అవుతుంది ప్లస్ అండ్ సో ఆన్. ఇక్కడ NCn ఉంది, ఇక్కడ NCn ఉంది కాబట్టి NCn ని మనం కామన్ తీస్తే 2n ప్లస్ 1 ప్లస్ 1 ఏమవుతుంది 2n ప్లస్ 2. ఇక్కడ కూడా 2n ప్లస్ 2 ఇంటూ NCn అవుతుంది. సో ఇప్పుడు ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే అన్నిట్లో కూడా కామన్ గా ఉన్నది ఏంటంటే 2n ప్లస్ 2. ఈ 2n ప్లస్ 2 ని మనం కామన్ తీద్దాం. సో 2 ఇంటూ S ఈక్వల్స్ టు 2n ప్లస్ 2 ని కామన్ తీస్తే రిమైనింగ్ ఏముంటుందండి NC0 ప్లస్ NC1 ప్లస్ NC2 అండ్ సో ఆన్ లాస్ట్ లో NCn ఉంటుంది. సో 2S ఈక్వల్స్ టు 2n ప్లస్ 2 ఇంటూ మరి దీని ఫార్ములా ఏంటంటే ఆల్రెడీ ప్రీవియస్ సమ్ లో మీకు చెప్పాను NC0 ప్లస్ NC1 ప్లస్ NC2 అండ్ సో ఆన్ NCn ఫార్ములా ఏంటండి 2 పవర్ n. సో 2 ని మనం రైట్ సైడ్ పంపిస్తే S ఈక్వల్స్ టు 2n ప్లస్ 2 ఇంటూ 2 పవర్ n బై 2. సో S ఈక్వల్స్ టు 2n ప్లస్ 2 ఇంటూ 2 పవర్ n బై 2 నథింగ్ బట్ 2 పవర్ n మైనస్ 1. ఇది మనకు కావాల్సిన RHS. ఇది సెకండ్ సమ్. నెక్స్ట్ థర్డ్ సమ్ చూద్దామండి. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఏమి ఇచ్చారంటే సేమ్ మోడల్ అండి. సేమ్ 2 సమ్స్ ఎలా అయితే చెప్పుకున్నాం సేమ్ అదే మోడల్ లో ఉన్న సమ్స్ ఇవి.
ఇక్కడ చూడండి a into c0 plus a plus d into c1 plus a plus 2d into c2 plus and so on a plus nd into cn equals to 2a plus nd into 2 power n minus 1 అని చెప్పి ప్రూవ్ చేయమని అడుగుతున్నారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ స్టెప్ ఏంటంటే ఏం తీసుకోవాలి, LHS ఏదైతే ఉందో దాన్ని మనం s కింద తీసుకోవాలి. s ఈక్వల్స్ టు a ఇంటూ c0 ప్లేస్ లో nc0 ప్లస్ a ప్లస్ d ఇంటూ nc1 ప్లస్ a ప్లస్ 2d ఇంటూ nc2 plus and so on a plus nd into ncn. ఇది ఒక ఫస్ట్ ఈక్వేషన్ కింద కన్సిడర్ చేయాలి. ఇప్పుడు దీన్ని రివర్సింగ్ ఆర్డర్ లో తీసుకోవాలి. అంటే s ఈక్వల్స్ టు ఫస్ట్ a ప్లస్ nd ఇంటూ ncn తీసుకుంటున్నా, ప్లస్ దానికన్నా ముందు టర్మ్ కావాలంటే మన ఆర్డర్ అనేది చెక్ చేసుకోవాలి. ఇక్కడ a ప్లస్ d a ప్లస్ 2d అంటే ఇక్కడ d ఉంది కదండి, ఈ d అనేది మనకి ఇంక్రీజ్ అవుతుంది. డిఫరెన్స్ 1 0d 1d 2d 3d 4d అలాగా nd. సో మన రివర్స్ లో తీసుకున్నప్పుడు ఇక్కడ ఆల్రెడీ nd అంటే ఇక్కడ ఏమవుతుంది a ప్లస్ 1 డిఫరెన్స్ కాబట్టి n మైనస్ 1 ఇంటూ d డిక్రీజింగ్ అవుతుంది రివర్స్ లో తీసుకున్నప్పుడు. సో nc n మైనస్ 1. అలాగే దీని తర్వాత టర్మ్ ఏమవుతుందంటే a ప్లస్ n మైనస్ 1 కదా, నెక్స్ట్ ఏమవుతుంది n మైనస్ 2 ఇంటూ d nc n మైనస్ 2 ప్లస్ అండ్ సో ఆన్. ఇక్కడ లాస్ట్ టర్మ్ అంటే ఫస్ట్ టర్మ్ కాబట్టి a ఇంటూ nc నాట్. ఇప్పుడు ఏం చేయాలి, మనం వీటిని చేంజ్ చేసుకోవాలి. s ఈక్వల్స్ టు a ప్లస్ nd, ఇక్కడ ncn ఉంది కదా, ncn ఎలా రాసుకోవచ్చు మనం nc నాట్ గా రాసుకోవచ్చు. ఫార్ములా ఏంటంటే ncr ఈక్వల్స్ టు ncn మైనస్ r ఫార్ములా యూజ్ చేసి ఈ ncn మనం ఎలా రాసుకోవచ్చు అండి, nc నాట్ గా రాసుకోవచ్చు. అలాగే ప్లస్ a ప్లస్ n మైనస్ 1 ఇంటూ d ఈక్వల్ ఇంటూ nc n మైనస్ 1 ఎలా రాసుకోవచ్చు అండి, nc1 గా రాసుకోవచ్చు. నెక్స్ట్ a ప్లస్ n మైనస్ 2 ఇంటూ d ఇంటూ nc n మైనస్ 2 ని nc2 గా రాసుకోవచ్చు. ప్లస్ అండ్ సో ఆన్ a ఇంటూ nc నాట్ ని ncn గా రాసుకోవచ్చు. ఇది ఒక సెకండ్ ఈక్వేషన్ గా కన్సిడర్ చేయండి. ఇప్పుడు ఈ ఫస్ట్ ఈక్వేషన్ సెకండ్ ఈక్వేషన్ మనం యాడ్ చేస్తే 1 ప్లస్ 2 చేస్తున్నాను. s ప్లస్ s ఏమవుతుందండి 2s ఈక్వల్స్ టు, ఇప్పుడు ఈ రెండిట్లో కామన్ ఏముంది చూడండి, ఇగోండి nc నాట్. ఈ nc నాట్ మనం కామన్ తీస్తే ఇక్కడ చూడండి a ప్లస్ nd, ఇక్కడ a ప్లస్ a 2a ప్లస్ nd 2a ప్లస్ nd మిగులుతుంది. అలాగే ప్లస్ ఇక్కడ చూడండి nc1 సెకండ్ టర్మ్ ఏంటంటే nc1 కామన్ తీస్తే a ప్లస్ n మైనస్ 1 ఇంటూ d, ఇక్కడ a ప్లస్ d. ఈ రెండింటిని మనం యాడ్ చేసాం అనుకోండి, ఇక్కడ కూడా 2a ప్లస్ nd వస్తుందండి. 2a ప్లస్ nd ఇంటూ nc1. నెక్స్ట్ టర్మ్ కూడా సేమ్, అలాగే nc2 కూడా మీరు కామన్ తీస్తే 2a ప్లస్ nd ఇంటూ nc2 ప్లస్ అండ్ సో ఆన్. ఇక్కడ లాస్ట్ టర్మ్ ncn కూడా మీరు కామన్ తీస్తే ఇక్కడ చూడండి ఈ రెండింటిని యాడ్ చేశారు అనుకోండి, a ప్లస్ a 2a ప్లస్ nd వస్తుంది. సో ఇప్పుడు 2s ఈక్వల్స్ టు, ఈ టోటల్ లో నుంచి కామన్ ఏముంది చూడండి 2a ప్లస్ nd కామన్ ఉంది. సో ఈ 2a ప్లస్ nd ని కామన్ తీస్తే 2a ప్లస్ nd ఇంటూ రిమైనింగ్ ఏ మిగులుతుందండి nc0 ప్లస్ nc1 ప్లస్ nc2 ప్లస్ అండ్ సో ఆన్ ncn మిగులుతుంది. నెక్స్ట్ అండి 2s ఈక్వల్స్ టు 2a ప్లస్ nd ఇంటూ, సో nc0 ప్లస్ nc1 ప్లస్ nc2 ప్లస్ అండ్ సో ఆన్ ncn ఫార్ములా ఏంటంటే ఆల్రెడీ చెప్పిన ప్రీవియస్ లో 2 పవర్ n. సో దీని ప్లేస్ లో మనం 2 పవర్ n సబ్స్టిట్యూట్ చేస్తాము. నెక్స్ట్ 2 ని మనం రైట్ సైడ్ పంపిస్తే s ఈక్వల్స్ టు 2a ప్లస్ nd ఇంటూ 2 పవర్ n బై 2. 2 పవర్ n బై 2 అంటే ఏమవుతుందండి 2 పవర్ n మైనస్ 1. ఇది మనకు కావాల్సిన RHS. సో ఈ 3 అనేది చాలా చాలా ఇంపార్టెంట్ 4 మార్క్స్ క్వశ్చన్స్ అనేది ఒకే మోడల్ లో ఉన్న ఇంపార్టెంట్ 4 మార్క్స్ క్వశ్చన్స్ అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. రిమైనింగ్ క్వశ్చన్స్ అనేది మీకు నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ కానీ ఎవరికైనా షేర్ చేయండి. అదే విధంగా లైక్ చేయండి. ఇంకేమైనా మీకు డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. సో మనం మరిన్ని వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.